అసలు ఈ రైజింగ్ స్టార్ ఏషియా కప్ అంటే ఏమిటి? ఈ ఫార్మేట్ ను ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కూడా ఆడతారా? అలాగే ఈ ఫార్మేట్ యొక్క రూల్స్, టీమ్స్, హోస్ట్ ఏ ఫార్మేట్ లో చేస్తున్నారు, ఎవరెవరు ఆడుతున్నారు, టీంలో ఎంతమంది ఉండొచ్చు అనే వివరాలు తెలుసుకుందాం. అలాగే మన టీమిండియా స్క్వాడ్ కూడా ప్రకటించారు, అది కూడా చూద్దాం. కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఫార్మేట్ గురించి మాట్లాడుకుంటే ఈ ఫార్మేట్ ను ఏసీసీ స్టార్ట్ చేసింది మావా. ఈ ఫార్మేట్ పేరు రైజింగ్ స్టార్ ఏషియా కప్ టోర్నమెంట్. ఏషియా కప్ లో ఆడే 8 టీమ్స్ అండ్ అసోసియేషన్ టీమ్స్ ఆడతాయి మావా ఈ ఫార్మేట్ ను. అండ్ ఈ ఫార్మేట్ ను T20 ఫార్మేట్ లో జరుపుతున్నారు మావా. ఇక ఈ ఫార్మేట్ ని 2025 నవంబర్ 14 నుంచి నవంబర్ 20 వరకు ఆడతారు మావా. ఇక మ్యాచెస్ ఎక్కడంటే అరబ్ దేశంలోని ఖతర్ అనే ప్లేస్ లో ఆడతారు మావా. ఇక స్టేడియం గురించి మాట్లాడుకుంటే వెస్ట్ ఎండ్ పార్క్ లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో ఆడతారు మావా. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఇందులో టోటల్ 8 టీమ్స్ ఆడుతాయి మావా. 5 ఐసీసీ ఫుల్ మెంబర్స్ ఉన్న టీమ్స్ అయితే 3 అసోసియేటెడ్ టీమ్స్ ఉంటాయి మావా. ముందుగా ఫుల్ మెంబర్షిప్ టీమ్స్ ఏమంటే ఇండియా ఏ, పాకిస్తాన్ ఏ, శ్రీలంక ఏ అండ్ బంగ్లాదేశ్ ఏ అండ్ లాస్ట్ లో ఆఫ్ఘనిస్తాన్ ఏ టీమ్స్ ఉంటాయి మావా. రైజింగ్ స్టార్ ఏషియా కప్ లో 3 అసోసియేట్ టీమ్స్ ఆడతాయి మావా. అందులో మొదటిది యుఏఈ, ఒమన్ అండ్ లాస్ట్ ఇది హాంకాంగ్ మావా. ఇక గ్రూప్స్ విషయానికి వస్తే ఇందులో 2 గ్రూప్స్ చేశారు మావా, గ్రూప్ ఏ, గ్రూప్ బి. గ్రూప్ ఏ లో అయితే ఇండియా ఏ, పాకిస్తాన్ ఏ, ఒమన్ అండ్ యుఏ ఉన్నాయి మావా. గ్రూప్ బి లో అయితే బంగ్లాదేశ్ ఏ, శ్రీలంక ఏ, ఆఫ్ఘనిస్తాన్ ఏ అండ్ హాంకాంగ్ ఉన్నాయి మావా. ఈ ఏసీసీ వాళ్ళు కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచెస్ ని ఒకే గ్రూప్ లో వేస్తారు మావా. ఎంతైనా డబ్బుల కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు మావా. అయినా పర్లేదు, మన టీమిండియా అయితే వీళ్ళని మళ్ళీ మింగుతుంది మావా, గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్మేట్ లో లీగ్ మ్యాచెస్, సెమీఫైనల్ అండ్ ఫైనల్ ఉంటాయి మావా. ఒక్కో టీమ్ లో 15 మెంబర్స్ దాకా ఉండొచ్చు మావా మాక్సిమం. అండ్ రిజర్వ్ ప్లేయర్స్ కూడా ఉండొచ్చు మావా. ఇక మన టీమిండియా స్క్వాడ్ గురించి మాట్లాడుకుంటే ఈ స్క్వాడ్ కు అయితే జితేష్ శర్మ కెప్టెన్సీ చేస్తున్నాడు మావా. స్క్వాడ్ అయితే మంచిగా ఉంది మావా. అలాగే వైభవ్ సూర్యవంశీకి మెయిడిన్ కాల్ వచ్చింది మావా టీమిండియా నుంచి. తనైతే ఈ లీగ్ లో ఆడుతున్నాడు మావా. ఇక మన టీమిండియా స్క్వాడ్ విషయానికి వస్తే స్క్వాడ్ లో అయితే పెద్ద పెద్ద ప్లేయర్సే కనిపిస్తున్నారు మావా. లైక్ ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహల్ వదేరా, నమన్దీర్, రమన్దీప్ సింగ్ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నాయి మావా. అలాగే కెప్టెన్ గా జితేష్ శర్మ ఎలా రాణిస్తాడో చూడాలి మావా ఈ లీగ్ లో. ఇండియా ఏ స్క్వాడ్ ఫర్ రైజింగ్ స్టార్ ఏషియా కప్. బ్యాట్స్మెన్స్ ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహల్ వదేరా, నమన్దీర్, రమన్దీప్ సింగ్. వికెట్ కీపర్స్ జితేష్ శర్మ, అభిషేక్ పోరాల్. ఆల్రౌండర్స్ సూర్యాన్ షేట్, హర్ష్ దుబే, అశుతోష్ శర్మ. బౌలర్స్ యష్ ఠాకూర్, గుర్జప్నీత్ సింగ్, వైశాఖ్ విజయ్ కుమార్, యుధ్వీర్ సింగ్, శ్రేయాస్ శర్మ. స్టాండ్ బై ప్లేయర్స్ గా గుర్నూర్ సింగ్ బ్రార్, కుమార్ కుషాగ్రా, తనూష్ కోటియన్, సమీర్ రిజ్వీ, షేక్ రషీద్ ని తీసుకున్నారు మావా. ఈ టోర్నమెంట్ కి అయితే మన టీమిండియా స్క్వాడే ఫేవరెట్స్ గా ఉంటారు మావా. మీరు ఏ టీం గెలుస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే ఏదైనా మర్చిపోయి ఉంటే కూడా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.